మనం ఏ ఇష్యూనైనా సరే ఒకే వైపు నుంచి చూస్తాం, ఒకే యాంగిల్లోనే ఆలోచిస్తాం. కొన్ని విషయాల్లో చాలా మంది వన్ సైడ్ తీసేసుకుంటారు. తమిళ ఇండస్ట్రీలో నయనతార ధనుష్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అంశంలోనూ ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది. నయన్కి సపోర్ట్గా చాలా మంది యాక్టర్స్ పోస్టులు పెడుతున్నారు, చాలా ముఖ్యమైన సమస్య గురించి డిస్కస్ చేశారంటూ పొగుడుతున్నారు. ఇది వాళ్ళ ఒపీనియన్, అది చెప్పడంలో తప్పు లేదు కూడా. కానీ మరి ధనుష్ వర్షన్ కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా. అయితే ఇప్పటి వరకు ఈ కాంట్రవర్సీపై ధనుష్ రియాక్ట్ అవ్వలేదు, కానీ అతని ఫ్యాన్స్ మాత్రం అసలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో నయన్ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఏకంగా క్యారెక్టర్లెస్ నయనతార అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఏ మాత్రం మొరాలిటీ లేదని ధనుష్ పై మండిపడింది నయనతార. ఇప్పుడు ఇదే పాయింట్ ని పట్టుకుని ధనుష్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళు వినిపిస్తున్న మొట్టమొదటి వాదన ఏంటంటే నయనతార తన పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్ కి భారీ ధరకు అమ్మేసింది. ఇదంతా ఓ డాక్యుమెంటరీలా రిలీజ్ చేసేలా డీల్ కుదుర్చుకుంది. పెళ్లిని ఇంత కమర్షియల్ చేసుకుంటారని అప్పట్లోనే కాస్త డిబేట్ జరిగింది. ఇప్పుడు ధనుష్ పై ఓపెన్ లెటర్ కారణంగా ఆ టాపిక్ మరోసారి వైరల్ అవుతుంది. పెళ్లిని అన్ని కోట్లకు నెట్ఫ్లిక్స్ కి అమ్ముకున్న నయనతార ఓ ప్రొడ్యూసర్ తన సినిమాలోని క్లిప్స్ వాడుకున్నప్పుడు కంపెన్సేషన్ అడగకూడదని ధనుష్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ ని ఫ్యాన్స్ రైజ్ చేస్తున్నారు. నానుం రౌడీ దాన్ సినిమా బడ్జెట్ ముందు అనుకుంది 6 కోట్లు, కానీ నయన్ విఘ్నేష్ ఇద్దరి కారణంగా అది డిలే అవుతూ వచ్చిందని, దీంతో బడ్జెట్ కూడా 6 నుంచి 16 కోట్లకు పెరిగిందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మీ వల్ల ఇంత నష్టపోయిన ధనుష్ ఆ క్లిప్ వాడుకున్నందుకు 10 కోట్లు అడగడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సరే, ధనుష్ తప్పు చేశాడంటే అనుకున్నాం, అలాంటప్పుడు కేవలం ధనుష్ ని మాత్రమే టార్గెట్ చేయాలి. కానీ నయనతార మాత్రం అతని అన్న తండ్రిని కూడా కాంట్రవర్సీలోకి లాక్కొచ్చింది. అన్నింటికన్నా దీనిపైనే ధనుష్ ఫ్యాన్స్ ఎక్కువగా హట్ అయ్యారు. మధ్యలో ఫ్యామిలీ ఏం చేసిందని వాళ్ళని అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. నయనతార తన డాక్యుమెంటరీకి పబ్లిసిటీ ఇచ్చుకోవడం కోసం ఇలా చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తోందని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇక ఇంటెలెక్చువల్ రైట్స్ సంబంధించిన చట్టాల ప్రకారమే ధనుష్ నడుచుకుంటున్నాడని, ఏదో నయన్ పై పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని ఇదంతా చేయడం లేదని చాలా క్లారిటీగా చెప్తున్నారు తన ఫ్యాన్స్. పైగా జనాల్లో సింపతి కోసం నయన్ ట్రై చేస్తోందని విమర్శిస్తున్నారు. స్ప్రెడ్ లవ్ అనే క్యాప్షన్ పెట్టి ఇంత విద్వేషాన్ని చూపించడం దారుణం. మాట్లాడితే ధనుష్ తమ సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయలేదంటున్న నయనతార ఎప్పుడైనా తన సినిమా ప్రమోషన్స్ కి వచ్చిందా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ రచ్చ కొనసాగుతుంది. ధనుష్ ఏమీ రియాక్ట్ కాకముందే ఇంత కాంట్రవర్సీ అవుతుంటే ఇక అతను కూడా స్పందిస్తే ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అన్నదే ఆసక్తికరంగా మారింది.